Today we are going to see about palindrome. Palindrome అంటే ఏంటి? ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ 1 2 1 ఇచ్చారు. మనం ఇటు నుంచి చూస్తే ఏమొస్తుంది 1 2 1. ఇఫ్ బ్యాక్వర్డ్ నుంచి రీడ్ చేసినా కానీ మనకి ఏమొస్తుంది 1 2 1. ఇలాంటి వర్డ్స్ని కానీ నెంబర్స్ని కానీ ఆర్ సీక్వెన్సెస్ సెంటెన్సెస్ని కానీ మనం palindrome అంటాం. కమింగ్ టు వర్డ్స్, మేడం. ఫ్రంట్ నుంచి చదువుకుంటే ఏమొస్తుంది MADAM, మేడం. అండ్ ఫ్రమ్ బ్యాక్వర్డ్ ఆల్సో ఇట్ విల్ బి MADAM. సో ఇట్ ఈస్ palindrome. ఫర్ సపోజ్ 1 2 3 ఉంది. 1 2 3ని ఫ్రంట్ నుంచి చూస్తే 1 2 3. ఫస్ట్ లెటర్ కంపేర్ చేసిన లాస్ట్ లెటర్ కంపేర్ చేసిన మనకు సేమ్ లేదు కాబట్టి ఇట్స్ నాట్ ఏ palindrome. We can solve this using two approaches. Python and Java లో అయితే ఇన్బిల్ట్ మెథడ్స్ ఉంటాయి, like reversing the string, or else we can use slicing method. Using one line we can solve this. Another method is two pointers. Let's take an example. MADAM. We are going to maintain two pointers I comma j, where I points to the starting of the string and j points to the end of the string. We'll start comparing ith character and jth character. For I equal to 0 and j equal to what? మన 0th ఇండెక్స్ దగ్గర ఏముంది m, లాస్ట్ jth ఇండెక్స్ దగ్గర m ఈక్వల్ టు m. సో ఐని ఇంక్రిమెంట్ చేద్దాం, j ప్లస్ ఈక్వల్ టు 1. అప్పుడు ఏమవుతుంది I ఇక్కడికి పాయింట్ అవుట్ చేస్తుంది, j ఇక్కడికి. అగైన్ ఏ ఈక్వల్ టు a. అగైన్ I ఈక్వల్ టు I ప్లస్ చేస్తే I ఏమవుతుంది 2 అవుతుంది, j ఈక్వల్ టు 2 అవుతుంది. We have reached only one. Here I equal to j. So only one character ఉంది మనకి. So it is palindrome. Now let's look into the code how to solve a palindrome. ఇక్కడ మన క్వశ్చన్లో ఒక ఇంటీజర్ x ఇచ్చాడు. అది ఇన్ కేస్ palindrome అయితే ట్రూ రిటర్న్ చేయాలి, ఆర్ ఎల్స్ వీ హ్యావ్ టు రిటర్న్ ఫాల్స్. ఎగ్జాంపుల్ చూడండి, x ఈక్వల్ టు 1 2 1. ఫ్రంట్ నుంచి రీడ్ చేస్తే ఏమొస్తుంది 1 2 1. బ్యాక్వర్డ్ నుంచి 1 2 1. సో ఇట్ ఈస్ palindrome. -1 2 1. ఫ్రంట్ నుంచి -1 2 1. బ్యాక్ సైడ్ నుంచి రీడ్ చేస్తుంటే ఏమొస్తుంది 1 2 1 మైనస్. ఫ్రంట్ నుంచి రీడ్ చేసినప్పుడు మనకి మైనస్ అనేది ఫస్ట్ వస్తుంది. వెన్ వీఆర్ రీడింగ్ ఫ్రమ్ ఇట్ బ్యాక్ సైడ్ వీఆర్ గెటింగ్ ఇట్ ఎట్ లాస్ట్. సో ఇట్ ఈస్ నాట్ ఏ palindrome. సో వీ హ్యావ్ రిటర్న్ ఫాల్స్. పైథాన్లో స్లైసింగ్ యూస్ చేసి ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ ఎక్స్ అనేది మనకి ఇంటీజర్లో ఇచ్చాడు. మనం స్లైసింగ్ అది ఇంటీజర్ని చేయలేం కాబట్టి స్ట్రింగ్లో కన్వర్ట్ చేసుకుందాం. ఎస్ ఈక్వల్ టు str ఆఫ్ ఎక్స్. దెన్ రిటర్న్ చేద్దాం. రిటర్న్ ఎస్ ఈక్వల్ టు ఈ ఎస్ అనేది మనం స్ట్రింగ్లో కన్వర్ట్ చేసిన నెంబర్. ఇది ఎస్ కోలన్ -1 అనేది రివర్స్ చేస్తుంది. ఇప్పుడు ఒరిజినల్ స్ట్రింగ్ని రివర్స్ చేసి కంపేర్ చేస్తుంది. ఇన్ కేస్ అది ఈక్వల్ అయితే ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్. రన్ చేసి చూద్దాం. యా, అన్ని కేసెస్ పాస్ అయ్యాయి. సబ్మిట్ చేద్దాం. ఎస్, ఇట్ గాట్ యాక్సెప్టెడ్. ఇప్పుడు సెకండ్ మెథడ్ చూద్దాము. ఇప్పుడు 2 pointers మెథడ్ చూద్దాం. ఫస్ట్ లెట్స్ కన్వర్ట్ ద ఎక్స్ ఇంటిజర్ వాల్యూ ఇంటూ స్ట్రింగ్. I అనేది 0 స్టార్టింగ్ని పాయింట్ చేస్తుంది, j ఈక్వల్ టు లాస్ట్. మనకు తెలుసు అరేలో ఇండెక్సింగ్ అనేది 0 to n-1 ఉంటుంది కాబట్టి లాస్ట్ కావాలంటే n-1. కండిషన్ ఏంటంటే వైల్ I ఈస్ లెస్ దెన్ j. ఇఫ్ s ఆఫ్ I ఈక్వల్ టు s ఆఫ్ j, అప్పుడు ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఉన్న క్యారెక్టర్ లాస్ట్ ఉన్న క్యారెక్టర్ ఈక్వల్ అయింది. సో అప్పుడు ఏం చేస్తాం, ఐని ఇంక్రిమెంట్ చేస్తాము, జేని డిక్రిమెంట్ చేస్తాం. I ఈక్వల్ టు I ప్లస్ 1, j ఈక్వల్ టు j మైనస్ 1. ఇన్ కేస్ ఈక్వల్ అవ్వలేదంటే ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ నాట్ ఏ palindrome కాబట్టి డైరెక్ట్ రిటర్న్ ఫాల్స్ చేద్దాం. లాస్ట్ వరకు వచ్చింది, మొత్తం స్ట్రింగ్ అంతా ట్రావర్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ కంట్రోల్ అనేది వైల్ లూప్ బయటకు వచ్చింది అంటే మనకి ఫాల్స్ రిటర్న్ అవ్వట్లేదు. సో ఇట్ ఈస్ palindrome. రిటర్న్ ట్రూ. 2 pointers మెథడ్ రన్ చేద్దాం. ఎస్, సబ్మిటెడ్. ఇట్ గాట్ యాక్సెప్టెడ్. థ్యాంక్ యూ.